గ్రూప్ 1 మెయిన్స్ పై సంచలన తీర్పు వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాని ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. మెయిన్స్ పేపర్స్ ని తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. రీవాల్యుయేషన్ కి 8 నెలల సమయం ఇచ్చింది. ఒకవేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలంటూ టీజీపీఎస్సీకి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాన్ని ప్రకటించింది. అయితే పేపర్ వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించారు. కేవలం 2 సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులకి మాత్రమే టాప్ ర్యాంక్స్ వచ్చాయని కోర్టుకి వివరించారు అభ్యర్థులు. తెలుగు రాని వారితో తెలుగు మీడియం పేపర్లను వాల్యుయేట్ చేయించారని, దాంతో తెలుగులో పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. 500 మార్కులు దాటిన వారిలో తెలుగు మీడియం విద్యార్థులు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. అభ్యర్థుల వాదనలతో ఏకీభవించిన కోర్టు పేపర్స్ ని రీవాల్యుయేట్ చేయాలని, అది కుదరకపోతే మెయిన్స్ మరోసారి నిర్వహించాలని టీజీపీఎస్సీకి ఆదేశాలిచ్చింది. గ్రూప్ 1కి ఎంపికైన అభ్యర్థులకి ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిపోయింది. వాళ్ళంతా తుది నియామకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వారిని టెన్షన్ పెడుతోంది. ఇంకొక వైపు మరికొంతమంది అభ్యర్థులు మాత్రం హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మెయిన్స్ పేపర్స్ ని మళ్లీ వాల్యుయేట్ చేయించాలా, లేక మళ్లీ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలా, లేదా సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ ని ఆశ్రయించాలా అనే అంశాలపై ప్రభుత్వం, టీజీపీఎస్సీ సమీక్షిస్తున్నాయి. మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, సో చాలా క్లిష్టమైన సిచ్యువేషన్ లోనే మనకి ఇప్పుడు కనిపిస్తుంది టీజీపీఎస్సీ. సో ఏం చేయాలనుకుంటుంది టీజీపీఎస్సీ? రీవాల్యుయేషన్ అన్నది ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు? ఎస్, తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి ఈరోజు హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొంత టీజీపీఎస్కి కొంత సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు టీజీపీఎస్సీ ముందు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, దీని మీద డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రెండోది హైకోర్టు తీర్పులో ఉన్నట్టుగానే రీవాల్యుయేషన్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏందన్నది కూడా పరిశీలించాలి. దాంతోపాటు రీవాల్యుయేషన్ కుదరకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. ఇదంతా ప్రక్రియకు కూడా హైకోర్టు ఒక 8 నెలల గడువు కూడా విధించిన నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు తీర్పు కాపీ అందుకున్న తర్వాత దాని మీద న్యాయ నిపుణులు కావచ్చు, ఈ టీజీపీఎస్సీ ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది, వాళ్ళంతా కూడా చర్చించి దీని మీద ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు. ఎందుకంటే కోర్టులో ఇప్పటి వరకు టీజీపీఎస్సీ ఎలాంటి వాదనలు వినిపించింది, ముఖ్యంగా అభ్యర్థులు లేవనెత్తినటువంటి అభ్యంతరాలకు సంబంధించి ఎక్కడ విఫలమయ్యారు, వాటిని క్లియర్ చేయడంలో అన్నది కూడా కొంత తేల్చుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికే వాల్యుయేషన్లో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదన్న టీజీపీఎస్సీ మాట అయితే డెఫినెట్గా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది. రీవాల్యుయేషన్లో ఏదైతే మూల్యాంకనం చేశారో అక్కడ తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా తక్కువ మార్కులు వచ్చాయి, వారికి అవకాశం దక్కలేదన్నది హైకోర్టులో పిటిషనర్లు వినిపించినటువంటి వాదన. దీని మీద హైకోర్టు కూడా వారి వాదనలు అంగీకరించిన నేపథ్యంలోనే ఈ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి ఈ 563 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. వారంతా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం ఏదైతే తమరు జాబుకు ఎంపిక అయ్యారన్నటువంటి ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుందో దానికోసం ఎదురు చూస్తున్నటువంటి వేళ చివరి నిమిషంలో ఈ పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఇప్పుడు టీజీపీఎస్సీ కోర్టులోనే బంతి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు ఏం చేయబోతున్నారు అన్నదే ఇటు ఎంపికైన అభ్యర్థులకు కావచ్చు, అటు ఎవరైతే కోర్టుకు వెళ్ళినటువంటి నిరుద్యోగ అభ్యర్థులను వాళ్ళకు కావచ్చు కొంత కీలకంగా మారనుంది. ముఖ్యంగా టీజీపీఎస్సీ మొదట ఇప్పుడు డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళాలన్నటువంటి ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టుగా మనకి టీజీపీఎస్సీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీని మీద కొంత ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రీవాల్యుయేషన్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కనుక రీవాల్యుయేషన్ చేయాలంటే, ఎందుకంటే నోటిఫికేషన్లోనే స్పష్టంగా ఏదైతే రీవాల్యుయేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు, అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్లో కూడా రీవాల్యుయేషన్ ప్రక్రియ ఉండబోదు అన్నది కొంత అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉంటుంది. ఒకవేళ రీవాల్యుయేషన్ కనుక చేస్తే మళ్ళీ దాని మీద ఎవరికైనా కోర్టుకు వెళ్తారా అన్నటువంటి సడలించాల్సిన నిబంధనలు ఏమున్నాయి, వీటన్నిటి మీద కూడా కొంత పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా టీజీపీఎస్సీ ఎలాంటి అడుగు వేయబోతుంది, ముందస్తుగానైతే డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి రీవాల్యుయేషన్ ప్రక్రియ మీద ఎలాంటి ముందడుగు వేస్తారు, లేదంటే రీ ఎగ్జామ్ పెట్టాలంటే చాలా పెద్ద ఎత్తున మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా టీజీపీఎస్సీ ఒక అధికారిక ప్రకటన వెలువరిస్తే మాత్రం మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ విద్యాసాగర్.